వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం సంపరక ఆంధ్రకుల గ్రామంలో 3 రోజులుగా వర్షానికి గురైన చేలను పరిశీలించారు ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనం నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో డ్రైన్లు కానీ కాల్వలు కానీ పొంగి పొర్లుతున్న నేపథ్యంలో పంట పొలాలు అనేక ప్రాంతాలు ముంపుకి గురవుతున్నదని, ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం చూస్తున్నామని, గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాల్వలు కానీ మురికి కాల్వలు కానీ పొడుకలు తీయక తూముల్లో నీరు కానీ మురికి నీరు కానీ కాల్వలు తీయకపోవడమే కారణమని ఆయన తెలిపారు. నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే ఉపాధి నిధులు తీసుకొచ్చారని, రైతులకు అండగా నేనుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మణిదీప్, ఎంఆర్ఓ రాజకుమార్, ఎంపీడీఓ ఆశాజ్యోతి, ఆర్ఏ త్రివేణి, ఎస్ఐ శోభన్ కుమార్, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, రైతులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత 3 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనం నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో డ్రైన్లు కానీ కాలువలు కానీ పొంగి పొరలిస్తున్న నేపథ్యంలో పంట పొలాలు అదేవిధంగా అనేక ప్రాంతాలు ముంపు గురవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితం ఇవాళ చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా కాలువలు కానీ మురుగు కాలువలు కానీ ఎక్కడా పూడికి తీయకపోవడం, ఎక్కడా తూడు తొలగించకపోవడంతో పెద్ద ఎత్తున కాలువల్లో పూడికి ఏర్పడి ఇవాళ ఏదైతే నీటిపారుదల కానీ మురుగునీటి పారుదలకు కానీ అడ్డొస్తున్న నేపథ్యంలో ఇవాళ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకుండానే గోదావరి జిల్లాల్లో మురుగు కాలువల్లో కానీ అదేవిధంగా కాలువల్లో కానీ తూడు తొలగించడం కోసం 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా మంజూరు చేసి ఇప్పటికే పనులు మొదలుపెట్టించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆనపర్తి నియోజకవర్గంలో ఇంకా నేను ప్రమాణ స్వీకారం చేయకుండానే కాలువల్లో తూడు తొలగింపుకి ఉపాధి హామీ నిధులు సమకూర్చుకొని ఆ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. దానివల్ల కొంత వెసులుబాటు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా రేపు పౌర్ణిమ, ఈ పౌర్ణిమ కానీ అమావాస్య కానీ ముందు సముద్రం పోటు వస్తూ ఉంటుంది. ఆ పోటు వల్ల కూడా మురుగు కాలువలో నీరు కానీ అదేవిధంగా కాలువలో నీరు కానీ గోదావరిలో ఉన్న నీరు కానీ సముద్రంలోకి వెళ్ళకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఇబ్బందులన్నీ తొలగించి త్వరితగతిన రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఉపశమనం కలిగించడం, తర్వాత శాశ్వత ప్రతిపైన గోదావరి డెల్టాలో మురుగు కాలువలు కానీ కాలువలు కానీ ఆధునీకరణ చేసే దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసిన పాపాల ఫలితంగా ఇవాళ రైతులు ఆవేదన చెందే పరిస్థితి వచ్చింది. దాన్ని తొలగించే బాధ్యత, వారికి ఉపశమనం కలిగించే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తాం.